జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం మన దేశంలో ఒక నవల పెను సంచలనం సృష్టిస్తుంది. ఇంతకు ఆ నవల ఏంది, దాని పరిస్థితి ఏంది, ఈ నవల గురించి తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి పేరే సల్మాన్ రష్దీ. అసలు ఎవరు ఈ సల్మాన్ రష్దీ? నాకు తెలిసి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఈ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈయన ఒక భారతీయుడు, పుట్టింది మన దేశంలోనే, కానీ తరువాత లండన్కు వెళ్ళిపోయి లండన్లో స్థిరపడినాడు. ఇక ఈ సల్మాన్ రష్దీ ఒక గొప్ప రచయిత, వ్యాసకర్త. రచయిత అంటే ఏదో ఇలాంటి రచయిత కాదు. ఈయన పేరు తెలియని దేశం అంటూ ఉండదు. అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు అని చెప్పి నేను అన్నగాని తెలియని దేశం అంటూ ఉండదు. అంతటి ప్రఖ్యాతి చెందినటువంటి నవలా రచయిత ఈయన. 1981లో తను రాసినటువంటి రెండవ నవల మిడ్ నైట్ చిల్డ్రన్ నవల బుక్ ప్రైజ్ గెలవడంతో తొలిసారిగా ఈయన వార్తల్లోకి ఎక్కినాడు. నిజాలను నిర్భయంగా వ్రాయడం ఈయన యొక్క గొప్పతనం. తనకు ప్రాణహాని ఉండదని చెప్పి తెలిసినా ఏ మాత్రం కూడా వెనకాడకుండా తన నవలల ద్వారా అనేక విషయాలను ఈయన వెలుగులోకి తీసుకొచ్చాడు. అది కూడా ఇప్పుడు ఆయన స్వధర్మం అయినటువంటి ఇస్లాం మతం గురించి ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. నిజానికి ఈ సల్మాన్ రష్దీ కూడా చెప్పినా కదా, ఈయన కూడా ఒక ముస్లిమే. అయినప్పటికీ కూడా ఇస్లాం మతంలో ఉన్నటువంటి మత ఛాందస్వాదాన్ని, మధ్యయుగం కాలం నాటి ఆచార వ్యవహారాలను, జిహాదీ సాహిత్యాన్ని, రాడికల్ భావజాలాన్ని బయట పెడతా ఒక పుస్తకాన్ని రాసినాడు. ఆ పుస్తకం పేరే ద సతానిక్ వర్సెస్. ఈ సతానిక్ వర్సెస్ నవలలో తాను చెప్పదలుచుకునేదంతా కూడా స్పష్టంగా చెప్పినాడు. ఇస్లాం ప్రపంచంలో ఉన్నటువంటి అనాగరికతను వెలుగులోకి తీసుకొచ్చాడు. జిహాద్ చేయడం నేరమని తన పుస్తకంలో రాసి చూపించాడు. ఈ పుస్తకాన్ని సల్మాన్ రష్దీ 1988లోనే రాసినాడు. ఇక ద సతానిక్ వర్సెస్ నవల రాయడంతో అనేక ముస్లిం సంఘాలు, చాలామంది ముస్లిం మత పెద్దలు ఈ సల్మాన్ రష్దీ పైన విరుచుకుపడినారు. అనేక మంది జిహాదీలు సల్మాన్ రష్దీను హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. అర్థమైందా? ఈ పుస్తకం పైన 20 దేశాల్లో బ్యాన్ విధించారు. అందులో మన దేశం కూడా ఉన్నది. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని హడావుడిగా బ్యాన్ చేసేశారు. అయితే ఈ పుస్తకంలో ఉన్నవన్నీ కూడా నిజాలే. మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జాంబీల మూలంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయో మనం చూస్తున్నాం. అంతెందుకు, ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ మత ఛాందసవాదులు ప్రతిరోజు కూడా హిందువులపైన దాడులు, మారణ హోమాలు, అత్యాచారాలు, లూటీలు చేయడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు సల్మాన్ రష్దీ వ్రాసినటువంటి నవల ఎట్లా తప్పు అవుతుంది? సరే, తప్పే అనుకుందాం. సరే, ఇదిగో ఫలానా వ్యాఖ్య, ఫలానా లైను, లేకపోతే ఫలానా పేజీ, ఇదిగో ఫలానా ఇది తప్పు, ఈ తప్పుగా రాశారని చెప్పేసి నిరూపించాలి కదా. అలాంటి బుక్ ఒకటి రిలీజ్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెడితే అసలు ఈయన ఏదైనా బుక్లు అమ్ముకుంటాడు అనుకుందాం, దానికంటూ ఒక వెలగట్టి ఉంటారు అనుకుందాం. కానీ మీరు ఫ్రీగా రిలీజ్ చేయండి, ఎట్లుంటుంది? అప్పుడు ఆ బుక్ ఆటోమేటిక్గా బ్యాన్ అయిపోతుంది, అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఎవరు? ఈ సల్మాన్ రష్దీ రాసిన బుక్. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయాలి. ఎన్నో అవకాశం ఉంటే చంపాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ది సతానిక్ వర్సెస్ పైన నిషేధాన్ని అయితే ఎత్తేసింది. అంటే రాజీవ్ గాంధీ హయాంలో ఈ బుక్ పైన ఉన్నటువంటి నిషేధాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. ద సతానిక్ వర్సెస్ పైన నిషేధాన్ని అయితే ఇప్పుడు పూర్తిగా ఎత్తేసారు. దాంతోపాటు ది సతానిక్ వర్సెస్ నవలను ఇప్పుడు మార్కెట్లో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పుస్తకం విలువ ఎంతనో తెలుసా? ఏకంగా 2000 రూపాయలు. అవును, చదవాలనుకున్నోడు కొంటాడు, ఇంట్రెస్ట్ ఉన్నోడు కొంటాడు, చదువుతాడు. అదే ఇందాక నేను చెప్పినా కదా. దీనికి సరే, ఇతను చెప్పింది తప్పు, ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదనుకుంటే దీన్ని ఇప్పుడు ఆ బుక్ తీసుకొని దాంట్లో ఆయన ఏమేమి తప్పు రాశాడు, ఏమేమి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు, ఏందన్నట్టు ప్రతి ఒక్కటి కూడా మనం దానికి ఇదిగో నువ్వు ఫలానా రాసావు, దానికి ఆన్సర్ ఇదని చెప్పి రిలీజ్ చేయొచ్చు. చెప్పాలంటే ఆయన 2000 రూపాయలకు రిలీజ్ చేస్తే నువ్వు 200 రూపాయలకు రిలీజ్ చేయి, లేకపోతే ఫ్రీగా రిలీజ్ చేయి. అసలు ఒక్క బుక్ రిలీజ్ చేస్తే చాలు, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, మార్కెట్లోనే ఉండదు. అర్థమవుతుందా? చెప్పాలంటే ఆయన మీద మనం చట్టపరంగా ఎటువంటి శిక్ష అయినా వేయచ్చు, ఎటువంటి యాక్షన్ అయినా మనం తీసుకోవచ్చు అట్లా. కానీ ఈ పుస్తకం పైన భారతదేశంలో బ్యాన్ ఎత్తివేయడంతో ఇక అనేక మత ఛాందస్వాద సంస్థలు, మత పిచ్చితో రగిలిపోయేటటువంటి జాంబీలు ఇప్పుడు పెద్ద ఎత్తున మన దేశంలో కూడా రంకెలేయడం స్టార్ట్ చేశారు. సల్మాన్ రష్దీ రాసినటువంటి ఈ బుక్ పైన మళ్ళా బ్యాన్ విధించాలని, పుస్తకం మా మతానికి వ్యతిరేకంగా ఉండదంట. ఈ పుస్తకం మూలంగా అమాయకులైన మా మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతింటాయని, ఇది దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? నేను చెప్పినా కదా, ఇప్పుడు ఇది అబద్ధం అనుకుంటే దానికి వ్యతిరేకంగా మీరు గొంతెత్తొచ్చు,
దానికి వ్యతిరేకంగా ఒక బుక్ రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పిన, నిజాలు మాట్లాడితేనేమో జీర్ణించుకోలేరు, ఎదురు దాడి చేస్తారు. కానీ మా హక్కులు అంటే అన్ని మతస్థుల హక్కులు ఏమైనా కూడా వాళ్ళు కోల్పోతున్నటువంటి హక్కుల గురించి మాట్లాడితే మాత్రం ఏ మాత్రం కూడా మాట్లాడరు. అట్లా ఉంది ప్రస్తుతం. అయినప్పటికీ కూడా, ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ద సతానిక్ వర్సెస్ నవల్ పైన ఎటువంటి బ్యాన్ కూడా విధించాల. ప్రజలు నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నవలను బ్యాన్ చేయకుండా మార్కెట్లోకి రిలీజ్ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. అది ఆ విషయమా? ఇప్పుడు ఎవరు ఒత్తిళ్లకో, ఎవరు బెదిరింపులకో, ఎవరు తాటాకు చప్పుళ్ళకో భయపడే ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో అయితే లేదు. ఏదైనా కూడా ఇప్పుడు హిందువులే వాళ్ళ హక్కులను పొందడం కోసం కోర్టులకు వెళ్ళి పోరాటం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పోరాటం చేయొచ్చు, ఇబ్బంది ఏముండదా? ఇప్పుడు చేస్తున్నారు కదా హిందువులు. రామ జన్మభూమి కోసమే 500 సంవత్సరాల పాటు పోరాటం చేశారు హిందువులు. ఈ దేశంలో హిందువులు మెజార్టీ లేని ఈ దేశంలో 500 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. సరే, దేని మీదైనా పోరాటం చేయొచ్చు, అది ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, అదే భావ ప్రకటన స్వేచ్ఛ అని ఇంకోటని చెప్పి చాలా పెట్టుకున్నారు కదా. అడ్డం పెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ ఆ చట్టాలు అందరికీ ఒకటే. ఒక మతానికి ఒక రకంగాను, ఒక మతానికి ఒక రకంగా లేవు కదా. అందరికీ స్వేచ్ఛ ఉండాలి. కావాలంటే ఫైట్ చేయొచ్చు, దాన్ని బ్యాన్ చేయించవచ్చు. ఏముండదు, కేంద్ర ప్రభుత్వం మీదనే ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళాలా? సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు కదా. అదే మరి దీని మీద కూడా కోర్టుకి వెళ్ళచ్చు, ఏముంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పనిపిస్తే కోర్టు ద్వారా కూడా ఏముండదు, స్టే తెచ్చుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అవునా కాదా? నేను చెప్పింది కరెక్టేనా కదా? కానీ నిజాలు అయినా ఎప్పటికీ దాగవు, ఆగవు. నిజం అనేది నిప్పు లాంటిది, అది కణ మండుతూ ఉంటుంది. అది మండడమే కాకుండా దాన్ని పట్టుకోవాలనుకునేవాడిని కూడా దహించేస్తుంది. అవునా కదా? ఏది కూడా ఆగదు. భవిష్యత్తు అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. ఈ దేశంలో చిట్ట చివరగా మిగిలేది అది కేవలం హిందుత్వం మాత్రమే, హిందూ మాత్రమే. హిందువు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ భూమి మీద లేనాడు ఈ సృష్టి ఉండదు. ఇది నా నమ్మకం. మీ నమ్మకం ఏంటో అది మీకే తెలియాలి. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.